చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగానే ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు 108 కలశాల పూజ నిర్వహించి బాజా భజంత్రీలతో వాసవి మాత నామస్మరణతో పటాకులు కాలుస్తూ స్థానిక హనుమాన్ దేవాలయం నుండి కనికా పరమేశ్వరి దేవాలయం వరకు మహిళలు ఏకరూప దుస్తులు ధరించి 108 కలశాలతో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా వాసవి మాత దేవాలయం వరకు తీసుకొచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 108 కలశాలతో పాటు 180 లీటర్ల వివిధ రకాల పండ్ల రసాలతో తయారు చేసిన పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా నగరేశ్వర దేవాలయంలో శివాభిషేకం, పంచముఖ హనుమాన్ దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. గొప్ప కార్యక్రమం కూడా మనం తిరిగించబోతున్నాం. తర్వాత ఈ రకంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి కృప అందరిపైన ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. కనికా పరమేశ్వరి దేవాలయం నిర్మించి 20 సంవత్సరాలు కావాల్సినది. ఇది 20 సంవత్సరం దినాభివృద్ధి చెందుతూ ఈరోజు 108 కలశాలతో అభిషేకము మరియు 108 పంచామృతాలు అభిషేకం జరిగినది. మరియు ఈరోజు శివతాండవ కార్యక్రమం ఉన్నది. ఈ తర్వాత భోజనాలు ఉన్నాయి. ఇంత కార్యక్రమం సాగించడానికి ధన్యవాదాలు. ఈ యొక్క అమ్మవారి దయ వల్ల ఈ గ్రామము చుట్టుపక్కల గ్రామాలందరూ సుభిక్షంగా ఉన్నారు. వర్షాలు కానీ పంటలు కానీ అన్ని విధాల సుఖ సంతోషంతో ఉండడానికి కారణమైన అమ్మవారికి ఎప్పటికీ మేము కృతజ్ఞత ఉంటామని, అమ్మవారి కృప మా మీద ఎప్పటికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జై వాసవి. డ్రై ఫ్రూట్ తీయమ్మా, నచ్చిన చెట్టు ఇట్లా ఇచ్చుకుంటామమ్మా. ఉండు 2 నిమిషాలు అవన్నీ